అంటే క్రొత్తది నీ కోసం రెడీగా ఉంది సృష్టిలో. నీవు దేవుని కోసం రెడీగా ఉన్నామని క్రియేట్ చేయడానికి 2025 ఎలా ఉన్నామో ఒకసారి గమనించుకో. వచ్చినాను నేను చదివించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 21:5 వచ్చినాను ఒకసారి మనం చదువుతాం. ఎందుకంటే 2025 సంవత్సరంలో మనం ఏ విధంగా మనం బ్రతికాము. 2025 వెళ్ళిపోతుంది, మళ్ళీ 2026 వస్తుంది. నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నాం మనం. మన యొక్క క్రియలు 2025లో ఏ విధంగా ఉన్నాయో ఆ క్రియల్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. మనము మన క్రియలు ఏ విధంగా ఉండాలి అంటే నూతనంగా ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనమై ఉన్నాడంట. చదవండి అన్నమాట. ఆయన పలుకుచున్న మాట అక్కడ చెప్తున్నాడు. సమస్తమును నూతన పరుచుచున్నాడు. కంటిన్యూస్ అండి, నూతన పరుచుచున్నాడు, ఇంకా నూతన పరుచుచున్నాడు. ప్రకటన గ్రంథం రాసేటప్పటికే నూతన పరుచుచున్నాడు అంటే అప్పుడు అయిపోయింది కాదు, ఇంకా ఇప్పటికే నూతన పరుచుచున్నాడు. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ యొక్క గులాబీ పువ్వుని చూసానండి. ఒక పువ్వు పూసింది. అది ఒకటేనా అంటే ఆ రోజుకి ఉదయానికి కనిపించేటప్పుడు అది ఒకటే. ఆ మల్లాడికి మళ్ళీ ఇంకొకటి రెడీగా ఉంటది. గులాబీ యొక్క పువ్వు, దాన్ని ఏమంటారు, మొగ్గ. అది ఎప్పుడు పూయాలి? అదే రోజు. అంటే ముందు పూసిన పువ్వుతోటి పూసేయాలా? లేదు లేదు, ఆ మల్లాడు పూయాలి. అంటే క్రొత్తది నీ కోసం రెడీగా ఉంది సృష్టిలో. నీవు దేవుని కోసం రెడీగా ఉన్నామని క్రియేట్ చేయడానికి 2025 ఎలా ఉన్నామో ఒకసారి గమనించుకో. 2026 వచ్చేసరికి నీ క్రియలు కొత్తవిగా ఏ విధంగా చేసుకోవాలో చిట్టు చెప్పాడు. విధంగా నీ ఆత్మీయతలో ఏ విధంగా ఎదగాలో మనము అపొస్తలుడైన పౌలు చెప్తాడు గలతీయులకు రాసిన పత్రిక 1:10 మనుషులను సంతోష పెట్టేవారిగా కాకుండా, మనుషుల దయను సంపాదించుకునే వారిగా కాకుండా దేవుని దయను మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలంటే ఆయన నూతన పరిస్థితులు ప్రతిదీ. గడ్డి చూడండి ఉదయాన్నే ఉంటది, మళ్ళీ గడ్డి పువ్వులు చూడండి ఉదయాన్నే కనపడతాయి, మళ్ళీ సాయంత్రానికి వాడిపోయి మళ్ళీ అలా ఉండిపోతాయి. అంటే మళ్ళీ మొత్తం మళ్ళీ దాంట్లోనే పుట్టుకొస్తున్నాయి. మరి మనం ఈ ఆదివారం కాదు, 52 ఆదివారాలు ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి. ప్రతి సంఘానికి ఒక దగ్గర ఉంటారు, వాక్యం చెప్పే వాళ్ళు ఒకలే ఉంటారు. కానీ మన సంఘంలో ఈ సంఘంలోనే పురుడు వేసుకున్నాను కాబట్టి మన సంఘంలో నెలకి 4 వారాలు 5 వారాలు ఉంటే 5 వారాలు కూడా 5 రకాల జ్ఞానంతో కూడిన దైవజనుల వాక్యం చెప్తున్నారు. మనం ఇంకెలా ఎంత స్పీడ్ గా మనం ఎదగాలి వాక్యంలో. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా కాదు. సార్ చెప్తుంటారు ఆ మాటలకి నాకు ఇప్పటికీ నేను ఇక్కడ లేకపోయినా అక్కడ వాక్యం చెప్తుంటే సార్ చెప్పే మాటలకి నాకు గుర్తొస్తుంది. కాబట్టి మీరు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు.